అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా దొంగనా కొడక. హలో 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 వనక్కం అందరికి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం కోకోనట్ రైస్ చికెన్ కర్రీ చేసుకుందాం. దీనికి ముందుగా కొబ్బరికాయ, ఒక ½ కిలో బాస్మతి రైస్, 1 కేజీ చికెన్ అండ్ వాటికి కావాల్సినటువంటి ఐటమ్స్ అండ్ అల్లం పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. కొబ్బరికాయ వచ్చేసి మనం కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అది కూడా ప్రాసెస్ చేద్దాం. చేస్తూ మాట్లాడుకుందాం. మనం నెక్స్ట్ కోసం 2 ఉల్లిపాయలు, 4 టమాటా, ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. వాటిని కట్ చేసుకుంటూనే కొబ్బరికాయ కూడా మంచిగా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాం. దాన్ని కూడా అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? అబ్బా ఎట్టయితే అష్ట కష్టాలు పడి ఇవ్వండి. కట్ చేసిన కొబ్బరి, టమాటా, మిర్చి, ఉల్లిపాయ. ఇప్పుడు మనం చికెన్ కర్రీ కోసం అని చెప్పేసి కొద్దిగా జాపత్రి, 4 యాలకులు, 3 స్టార్ అనాస, 4 చెక్క పలుకులు, కొంచెం లవంగాలు 4, ఒక ½ స్పూన్ వచ్చేసి షాజీరా. వీటన్నిటిని కూడా మిక్సీ పడదాం. అండ్ ఈ కొబ్బరిని కూడా మనం మిక్సీ పట్టేసి మంచిగా పేస్ట్ పట్టేసి దాన్ని వాటర్ తీసుకొని అప్పుడైతే మీకు చూపిస్తాను మళ్ళీ. రైట్, మనమైతే కొబ్బరి పాలు తయారు చేసుకున్నాం. ఆ తర్వాత మసాలా కూడా మిక్సీ పడ్డమైంది. ఈ ప్రాసెస్ చూపిద్దాం అంటే నేను ఒక్కనే చేస్తున్నాను కాబట్టి పట్టుకోవడానికైనా సరే చూడడానికైనా కష్టం అవుతుంది, అందువల్ల చూపించలేదు. యాక్చువల్గా కొబ్బరి పాలు మనం మంచి కొబ్బరిని కట్ చేసుకొని మిక్సీ చేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఆ కాటన్ క్లాత్లో వేసుకొని వాటర్ మొత్తం కిందకి వచ్చేసిన తర్వాత మంచిగా పిండుకొని ఆ పిప్ అయితే డస్ట్బిన్లో పడేయాలన్నమాట. ఆ విధంగా మనం కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు అసలైన ప్రాసెస్లోకి వెళ్దాం. మనం రెడీ పెట్టుకున్నాం కదా రైస్. ఈ రైస్లోంచి వాటర్ మాత్రం లేకుండా ఓన్లీ రైస్ ఒక గిన్నెలో వేసుకుందాం చక్కగా. రైస్ వరకు ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత పాలు మనం ఇందాక ఈ గ్లాస్ అయితే మనం కొలవడం జరిగింది. రైస్ 2 గ్లాసులు రైస్ వేసాను నేను. ఆల్రెడీ మనకు రైస్ నానింది కాబట్టి ఇప్పుడు ఈ కొబ్బరి పాలని మనం 3 గ్లాసులు వేసుకుందాం. దీంట్లో మూడు గ్లాసులు వేస్తాము. కొద్దిగా మిగిలింది, దాన్ని ఏం చేస్తాం అది కూడా పోసేద్దాం. ఈ విధంగా పోసిన తర్వాత మనం ఆల్రెడీ ముందే పెట్టుకున్నాం దీనికి ఒక 5 మిర్చి దీంట్లో వేసేద్దాం. కొంచెం చెక్క, ఒక ½ స్పూన్ జీలకర్ర, షాజీరా 3 స్టార్ అనాస, 3 యాలక్కాయలు, 4 లవంగాలు. వీటిని కూడా దీంట్లో వేసేద్దాం. మనం వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా. నేనైతే ఫస్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను. మళ్ళీ మనం కర్రీలో వేసుకోవాలి కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు ఫస్ట్. ఇప్పుడు ఒక్కసారి దీన్ని అంతా మనం గరిటెతో కలిపేసి పొయ్యి మీద పెట్టి గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేద్దాం. మనం గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసాం. అదేవిధంగా ఇంకొక దాంట్లో చికెన్ కర్రీ కూడా వండేసుకుందాం చక్కగా. రెండు కూడా ఫినిష్ అయిపోతాయి మనకి. అయితే 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. దీంతో ఇది వచ్చేసి మనకి ఎట్లయినా 50 గ్రాములు ఉంటుంది. కొంచెం సరిపోదు అనుకుంటున్నాను కాబట్టి మొత్తం మీద 130 ml వేసాను నేను ఆయిల్. ఆయిల్ వేడవుతున్నప్పుడే నేను కొంచెం 2 చెక్క పలుకులు, 2 లవంగాలు, స్టార్ అనాస కూడా దాంట్లో వేస్తున్నాను. మరి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేస్తే మనకి అవి మాడిపోతాయి కాబట్టి కొంచెం ముందే వేసాను నేను. ఆయిల్ కొంచెం సన్న మంట మీద ఉన్నప్పుడే వేసాను. అట్లనే యాక్చువల్గా వీడియో తీయడానికి కన్వీనియంట్గా లేదని చెప్పి అటు తిట్టి పెట్టిన. రైస్కి అయితే మూత వేసినాను, అది ఉడుకుతాను చక్కగా, ఉడకనియాలి కాసేపు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ అదేవిధంగా మనం ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకుందాం. వీటిని కూడా మంచిగా ఎర్రగా వేపుకుందాం. అది ఎర్రగా వేగేంత వరకు ఇది కూడా చక్కగా మనకు ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఉడికిన తర్వాత దాన్ని ఎట్లా ఏం చేయాలనేది తర్వాత చూపిస్తాను నేను.
రైస్ కూడా మనకి మంచిగా ఉడకడానికి దగ్గర ఉడుతుంది. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, లేదంటే పొంగిపోతుంది అనమాట. ఉడికేలోపు మనమైతే ఉల్లిపాయలు వేపుకుందాం. చక్కగా పచ్చివాసన అయ్యే విధంగా, ఎర్రగా అయ్యే విధంగా వేపుకుందాం. అయితే మంచిగా ఉడుకుతుంది. ఒక్కసారి మూత తీసి మనం దాన్ని అయితే కలుపుకుందాం చక్కగా. సూపర్, చక్కగా నీట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కొద్దిగా మంట తగ్గించుకొని మనం మూత వేసేసుకుందాం. అదేవిధంగా ఉల్లిపాయలు కూడా మంచిగా వేగుతున్నాయి, ఇంకొద్దిగా వేగాలి మనకి చక్కగా. అబ్బా ఫైనల్గా ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి అబ్బా చక్కగా. దీంట్లోనే 1 స్పూను అల్లం పేస్ట్ వేద్దాం. మరీ ఎక్కువ ఏం వేసుకోవద్దబ్బా, 1 స్పూన్ చాలు, సరిపోతుంది. మరీ మనం మసాలాలు ఎక్కువగా దట్టించి అయితే వేయట్లేదు. అదేవిధంగా అల్లం పేస్ట్తో పాటు 1 చిటికెడు పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ అనుకోండి ఇంకా. ఇప్పుడు దీన్ని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం చక్కగా. సూపర్. కొంచెం లైట్గా వాటర్ తగ్గిన తర్వాత దీన్ని సన్న మంట మీద పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేద్దాం చక్కగా. కొంచెం వాటర్ తగ్గనేయాలి. అబ్బా అదేవిధంగా మనకు ఉల్లిపాయలు అయితే చక్కగా అల్లం పేస్ట్తో పాటు పచ్చివాసన పోయే విధంగా వేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాకలా, ఆ చికెన్ అంతా తీసుకొని దీంట్లో గుమ్మడికి పడేద్దాం. దాన్ని ఒక్కసారి మంచిగా పైనుంచి కింద కలుపుదాం చక్కగా. జాగ్రత్తగా కలిపేటప్పుడు చేతులు కాల్చుకోవద్దు, ముందే చెప్తున్నా. కాబట్టి ఆచి తూచి నిపుణుల పర్యవేక్షణలో కలపండి. అప్పుడప్పుడు చేతులు కాలే ప్రమాదం ఉంటుంది. నాకైతే 2-3 సార్లు కాలేదు అనుకో, అది వేరే విషయం. కొద్దిగా కలిపాక అట్లా మూత పెడదాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం చక్కగా. ఒక్కసారి చికెన్ మూత తీసి సరదాగా అలా కలుపుకుంటే చక్కగా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా వేసేద్దాం. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా ఉడకేద్దాం. మళ్ళీ ఒక్కసారి చికెన్ కలుపుకుందాం. చికెన్ ఉడుకుతున్నప్పుడు అబ్బబ్బబ్బా ఆ చికెన్ ముక్కల్లోంచి మంచి స్మెల్ వస్తుందబ్బా. నిజంగా ఆ స్మెల్కే నాకైతే పీసెస్ 2-3 పట్టుకొని ముందే పీక్కొని తినవద్దు. ఇది అంత బాగుంటుంది ఆ స్మెల్ అయితే చక్కగా. కొంచెం ముక్క గట్టిపడే వరకు ఉడకనిద్దాం. ఫైనల్గా చికెన్ నుంచి వాటర్ అయితే బయటకు వచ్చేసాయి చక్కగా. ముక్క మంచి ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం అంటే మనం చికెన్ మంచిగా బాయిల్ అవడానికి సరిపడంత కొద్ది వాటర్ వేసుకుందాం. ముందుగా నేనేం చేస్తానంటే ఇందాక ఆల్రెడీ చికెన్ మనం మ్యారినేట్ చేసిన బౌల్ ఉంది కదా, దాంట్లో మసాలా అంటుకుని ఉంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే దాంట్లో వేసుకున్నా. అదే వాటర్ తీసుకొచ్చి దీంట్లో అయితే వేసాను. ఇంకొక 1/2 గ్లాస్ మనం వాటర్ అయితే పోసుకుందాం చక్కగా. ఇదే గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం. ఇప్పుడు ఆ చికెన్ అంతా కూడా మంచిగా ఉడికే వరకు మనమైతే ఉడకనిద్దాం. ఎట్లయినా ఒక 10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసి దాన్ని అట్లా వదిలేస్తే ఇంకా దాని పని అదే చూసుకుంటుంది చక్కగా. ఈ లోపల నేను ఇప్పటిదాకా చేసిన గిన్నెలన్నీ కడిగేసుకుంటే నాకు పని మిగిసిపోద్ది అనమాట. చికెన్ ఉడికిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు దీన్ని మూత పెట్టి వదిలేద్దాం అట్లా. అబ్బా చికెన్ అయితే ఉడుకుతుంది, చూద్దాం ఒక్కసారి దీని సంగతి.
సూపరు. ఉడుకమ్మా ఉడుకు, జల్దీ జల్దీ ఉడుకు. కడుపులో ఎలుకలే కాదు, కుక్కలు, నక్కలు, పందులు, బొద్దింకలు అన్నీ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం పట్టుకున్నాం కదా మసాలా, ఇదైతే మనం చికెన్ మీద వేసేద్దాం. ఇప్పుడు వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఉడకడంలో అది కూడా కలుస్తుంది అనమాట. అలా కలవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ముక్కలుగా పట్టుకుంటుంది చక్కగా. లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకి స్మెల్ మాత్రం వస్తుంది. ఇప్పుడు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉడకడంలో మంచిగా ముక్కలు కూడా మసాలా పట్టుకుంటుంది అన్నమాట. ఇంకా కాసేపు పడుతుంది ఉడకడానికి. ఈలోపు మన రైస్ ఎలా ఉందో చూద్దాం. వావ్, రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు మనం పొయ్యి ఆపిద్దాం. లాస్ట్లో దాని సంగతి ఏంటో చూద్దాం. కర్రీ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు దాని సంగతి చూద్దాం. అబ్బా, ఫైనల్గా చికెన్ కర్రీ అయితే ఉడికిపోయిందబ్బా ప్రస్తుతానికి. ఒక్కసారి మనం టేస్ట్ చూసుకుందాం, ఉప్పు చూసుకొని ఇంకా దింపేద్దాం. కొంచెం ఈ మాత్రం సెమీ గ్రేవీ ఉంటేనే మనకి తినేటప్పుడు కలుపుకోవడానికైనా దేనికైనా సరే బాగుంటుంది అనమాట. దీనికి తగ్గట్టు చేసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. ఈ రైస్లోకి అయితే మనకు కొంచెం సెమీ గ్రేవీ ఉండడం అనేది ముఖ్యం. ఈ విధంగా ఉండాలి గ్రేవీ చక్కగా. కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా దింపేసుకొని సర్వ్ చేసుకుందాం. అప్పుడు మన రైస్ ఎలా అయిందో చూపిస్తాం మీకు. మనకి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చక్కగా రైస్ అయితే మంచి పొడి పొడిలాడుతూ ఈ విధంగా వచ్చిందనమాట. ఇది మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏదో ట్రై చేసా, మళ్ళీ ఇంకో వీడియోతో వస్తా. బాయ్ బాయ్, సీ యూ, టాటా, గుడ్ నైట్.